నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఎన్నో రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత అంటే కంటిన్యూస్ గా యుద్ధం జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే యుద్ధం ఆగింది అని ఏదైతే అనుకున్నామో అది ఏ నేపథ్యంలో ఆగింది అంటే ఒక 10 కండిషన్స్ తోని యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే ఒక వార్త వింటూ ఉన్నాం. ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ ఏంటి? ఆ 10 కండిషన్స్ ని ట్రంప్ ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటి? 10 కండిషన్స్ అసలు ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ అమ్మ బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ అంటే ఆ 10 కండిషన్స్ ఏమనుకోవచ్చు? ఎందుకంటే గతంలో గూడా అవే 10 కండిషన్స్ ఉన్నప్పటికీ గూడా ఇరాన్ ఎక్కడ తలదించిందని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయాం అసలు. వాళ్ళసలు తలదించలేదు. యాహ్! అయినప్పటికీ గూడా ఇప్పుడు అదే 10 కండిషన్స్ మీద అమెరికా ఒప్పుకుంది అని జెప్పేసి అంటున్నారు. సో ఏంటి సార్? యాక్చువల్‌గా పాకిస్తాన్ గత కొంతకాలం నుంచి కూడా మీడియేషన్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. సో ఈ నేపథ్యంలో యుద్ధం మరింత పెరగబోతుంది. పాకిస్తాన్ మీద న్యూక్లియర్ వెపన్ కూడా ట్రంప్ వేసే అవకాశం ఉంది అని తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ట్రంప్ అసలు ఏమాత్రం తగ్గలేదు. రోజు రోజుకి రెచ్చిపోయాడు. నిన్న ఒక కొన్ని గంటల వ్యవధిలోనే అతి దారుణమైన 2 ప్రకటనలు చేశాడు. హ్మ్. ఒకటి ఫకింగ్ స్టేట్‌ని వదలండ్రా యూ క్రేజీ బాస్టర్డ్స్ అని చెప్పాడు. హ్మ్. లేకపోతే మీకు నరకం చూపిస్తాను. మిమ్మల్ని హెల్ అంటే ఏంటో మీకు చూపిస్తానని ఒక ప్రకటన ఇచ్చాడు. అది అయిన కొన్ని గంటల్లోనే ఈ ఇరాన్ నాగరికతని తుడిచిపెట్టేస్తాను. ఈ రాత్రికే తుడిచిపెట్టేస్తాను అన్నాడు. దాంతో ఆల్రెడీ బాంబింగ్ స్టార్ట్ అయినాయి. వాళ్ళ బ్రిడ్జిల మీద, వాళ్ళ గ్యాస్ నిక్షేపాల మీద, పవర్ ప్లాంట్ల మీద అటాక్ స్టార్ట్ అయింది. హ్మ్. మరోవైపు ఇరాన్ ప్రజలకు పిలిపించింది. అందరూ వీధుల్లోకి వచ్చి ఈ పవర్ ప్లాంట్ల దగ్గర, బ్రిడ్జిల దగ్గర మానవ కవచాలుగా నిలబడి కాపాడుకోండి. దాంతో వేలాది మంది ప్రజలు బ్రిడ్జిల మీద, పవర్ ప్లాంట్ల దగ్గరకు వచ్చారు. మొత్తంగా చూస్తే ఒక దారుణమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. నాకైతే రాత్రి నిద్ర పట్టలేదు. మధ్యలో మధ్యలో ఫోన్ చూస్తా ఉన్నా. అవునవును. ఏమన్నా జరుగుతుందేమో అని. అటువంటి ఒక టెన్స్ సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉండింది. సడన్ గా ట్రంప్ మార్నింగ్ అసలు ఇదేమీ జరగనట్టుగా ఇరాన్ పెట్టిన 10 కండిషన్లు బ్రాడ్ గా తనకి ఆమోదం ఉన్నట్టుగా పాకిస్తాన్ మీడియేషన్తో డబుల్ సీజ్ ఫైర్ అన్నాడు. అంటే ఇరువైపులా మేము ఒప్పుకున్నాము. సీజ్ ఫైర్ ఈ 2 వారాల సీజ్ ఫైర్ ఒప్పుకున్నాము. చర్చలు మొదలవుతాయి. హార్ముజ్ జలసంధి విడవడానికి దాన్ని ఏమన్నాడంటే అన్రిస్ట్రిక్టెడ్ అన్కండిషన్డ్ ఓపెనింగ్ ఆఫ్ ద హార్ముజ్ జలసంధి అని చెప్పాడు. సో అలాగా ట్రంప్ ఎందుకు సడన్ గా ఇట్లా ప్లేట్ ఫిరాయించాడు? ఎక్కడ ఇరాన్ ఒక మాట అనట్లేదు. అక్కడ చాలా బుద్ధిగా, చాలా మర్యాదగా మాట్లాడాడు. అంటే ఒక ఈక్వల్ దేశంతో ఎలా మాట్లాడతాము, లేదా మనకంటే పెద్ద దేశంతో ఎలా మాట్లాడతాము అలాగా మాట్లాడాడు. అతి వినయం. సో ఎందుకు ఇలా మామూలుగానే ట్రంప్ ని టాకో అంటారు. అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, టాకో అని పిలుస్తారు. చికెన్స్ అవుట్ అంటే వెనక్కి వెళ్ళిపోవడం, పిరికివాడుగా ఇదైపోవడం. సో పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చి మన కమెడియన్స్ సినిమాల్లో చేస్తుంటారు కదా, పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చి ఎలాగా వెళ్ళిపోతారు, అలాగా ఇతను కూడా ఒక కమెడియన్ అని చెప్పొచ్చు. అలాగా వెనక్కి వెళ్ళిపోతాడని నిన్న త్రితా పార్సీ లాంటి మేధావులు చెప్పారు. సో అదే జరిగింది. ఇప్పుడు ఆ 10 యాక్చువల్గా ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికా 15 పాయింట్ల ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చింది ఫస్ట్ పాకిస్తాన్కి. ఈ 15 పాయింట్లు ఇరాన్కి పంపించింది పాకిస్తాన్. ఇరాన్ 15 పాయింట్లను రిజెక్ట్ చేసింది. ఇవి అన్రీజనబుల్గా ఉన్నాయి, మ్యాక్సిమలిస్ట్గా ఉన్నాయి, ఇది ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసింది. దానికి బదులుగా ఇరాన్ ఒక 10 పాయింట్లు పాకిస్తాన్కి పంపించింది. పాకిస్తాన్ అమెరికాకు పంపించింది. అమెరికా ట్రంప్ ఏమన్నాడు, అసలు మేము ఒప్పుకోము ఆ 10 పాయింట్లకని ఆయన అన్నాడు. అని ఈ హుంకారాలు గింకారాలు చేశాడు. ఇప్పుడు అదే 10 పాయింట్లని బ్రాడ్గా నేను ఏకీభవిస్తున్నాను, ఆ 10 పాయింట్లు బేస్ చేసుకుని మాకు పెద్ద ఇబ్బంది లేదన్నట్టుగా మాట్లాడాడు. సో అసలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నేను మార్నింగ్ నుంచి కూడా అందరి రివ్యూస్ వాళ్ళ అనాలిసిస్ చూస్తున్నాను. ప్రపంచం అంతా కూడా షాక్ అయింది. ఈ ట్రంప్ అంటే ట్రంప్ గురించి టాకో అని తెలుసు కానీ ఇంత ఘోరంగా అయిపోతాడు, ఇంత దానికేరా ఇంత యుద్ధం ఎందుకురా చేసావు నువ్వు? అంతకుముందు బాగానే ఉన్నింది. హార్మోజన్ వదిలేరు వాళ్ళు యురేనియం నిల్వలను పెంచుకోమని వాళ్ళు చర్చలకు వచ్చారు. నువ్వు చెప్పిన కండిషన్లకంతా ఆల్రెడీ ఒప్పుకొని నీ టేబుల్ దగ్గరికి వచ్చి చర్చలు చేస్తున్న వాళ్ళని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసావు. ఆల్రెడీ ఇరాన్లో వ్యతిరేకత ఉంది, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అటువంటి బలహీనంగా ఉన్న ఇరాన్ ప్రభుత్వాన్ని, నువ్వు చెప్పిన కండిషన్లకు అన్నిటికీ ఒప్పుకుంటున్న ఇరాన్ ప్రభుత్వాన్ని నువ్వు అనవసరంగా యుద్ధంలోకి వెళ్ళి
వాళ్ళ ప్రజలను చంపి వాళ్ళ ఆస్తులు చంపి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి ఆ ప్రభుత్వాన్ని స్ట్రెంగ్తన్ చేసి ఇప్పుడు ఆ ప్రభుత్వం కొత్త కండిషన్లు అంటే నీకు ఇబ్బంది కలిగించే కండిషన్లు పెట్టినా కూడా నువ్వు ఒప్పుకొని ఇంత ఏంట్రా నువ్వు మనిషివా పశువా అన్నట్టుగా తిడుతున్నారు ఇప్పుడు అందరూ ట్రంప్ని. ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా తిడుతున్నారు. అమెరికా ఇంతకుముందు అనని వాళ్ళు కూడా అమెరికా సెనేటర్స్ తో CNN ప్రోగ్రామ్ చేసింది. చాలా మంది సెనేటర్స్ మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఇరాన్కు వ్యతిరేకులే వాళ్ళందరూ కూడా ట్రంప్ ఇలా ఇంత లొంగిపోయాడు ఏంటి అన్నట్టుగా చేస్తున్నాడు. మరి ట్రంప్ ఎందుకు లొంగిపోయాడు ఇలాగా అంటే ట్రంప్కి ఏంటంటే ఒకటి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అది కూడా అతను ఏం కేర్ చేసే వ్యక్తి కాదు. మెయిన్ ఏంటంటే అతనికి ఆర్టికల్ అది అన్నమాట అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ ప్రయోగిస్తామని చాలా మంది చెప్పారు. అది కానీ జరిగితే ఒకవేళ ఎందుకంటే అతనికి పెద్ద స్ట్రెంగ్త్ ఏం లేదు అక్కడ. నిన్న నేను అవన్నీ కూడా చెప్పాను. ఆ స్ట్రెంగ్త్ ఏం లేదు కాబట్టి అదేమన్నా జరిగితే ఒక నలుగురు రిపబ్లికన్స్ కానీ ఇటు వస్తే అతని పని అయిపోతుంది. అతను ఇంపీచ్మెంట్ పెట్టి పక్కన పెట్టగానే అరెస్టులు చేస్తారు. ఎందుకంటే అతను వార్ క్రైమ్, అతని ప్రకటనలన్నీ వార్ క్రైమే. అంటే మొత్తం ఒక జాతిని నాశనం చేస్తానని ప్రకటించడం అనేది వార్ క్రైమ్. అది అట్లాగే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొడతానని ఓపెన్గా అతనే కమిట్ అయ్యాడు. ఇవన్నీ వార్ క్రైమ్స్ కాబట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. సో ఈ ప్రెజర్ అతని మీద పడింది. దీన్ని నుంచి ఎలా బయటపడాలో తెలియదు అతనికి. అందుకనే హోంకరించాడు కాసేపు, గట్టిగా అరిశాడు. అరిస్తే ఏమన్నా తగ్గుతారు, ఏమన్నా తగ్గలేదు. చివరికి పాకిస్తాన్ కాలు పట్టుకున్నాడు. ఎవరే బాబు మీరు మాట్లాడరా నాయన, వాళ్ళ కండిషన్కి నేను ఒప్పుకుంటాను, నువ్వు మాట్లాడు వాళ్ళతో. కనీసం ఒక హార్మోజ్ జలసంధిని కొద్ది రోజులు ఒక వారం ఓపెన్ చేస్తే నేను పరువు కాపాడుకుంటాను అనేది భంగపడ్డాడు. దాంతో పాకిస్తాన్ ఇదే సంద, ఎందుకంటే పాకిస్తాన్కి అమెరికా అవసరం ఉంది కాబట్టి వాళ్ళు రెడీ అయ్యారు. సో వచ్చింది. ఇప్పుడు ఇరాన్ పెట్టింది ఒప్పుకుంది. మనకు కానీ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ ప్రకటన చూస్తే మీరు షాక్ అవుతారు. నేను కూడా షాక్ అయినా. ఎందుకంటే ఒక క్రిమినల్ వార్ జరిగింది, ఒక క్రిమినల్ అని చెప్పారు ట్రంప్ని. ఇలాంటి వాడి యుద్ధాన్ని, ఇలాంటి వాడు కాళ్ల బేరానికి వచ్చాడు, సరెండర్ అయిపోయాడు మాకు అని ప్రకటించారు. అంటే ఒక రకంగా ట్రంప్కి దారుణమైన అవమానం, అమెరికాకి దారుణమైన అవమానం. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా 80 దేశాల్లో ప్రభుత్వాలను మార్చిన చరిత్ర ఉంది. అనేక యుద్ధాలని, ఆఫ్ఘనిస్తాను, ఇరాక్, లిబియా, మొన్న వెనిజులాలో పోయి ప్రెసిడెంట్ని ఎత్తుకురావడం, క్యూబాను బెదిరించడం, గ్రీన్లాండ్ నాకు కావాలని బెదిరించడం, ఇవన్నీ ఇప్పుడు డల్ అయిపోయింది. అంటే మామూలుగా పెద్ద రౌడీ ఒకడు సినిమాల్లో తిరుగుతూ ఉంటాడు, అతనికి అందరూ భయపడుతుంటాడు, ఎవడో ఒక పిల్లోడు వచ్చి కొట్టేస్తాడు ఆ రౌడీని. ఆ తర్వాత ఇంకా రౌడీ ఎక్కడ పోయినా ఎవడు క్యార్ చేయడు. అలాగే ఇప్పుడు అమెరికా పరిస్థితి. ఇంకా బెదిరిస్తే ట్రంప్కు బెదిరించే పరిస్థితి లేదు. ఇంకా బెదిరిస్తే నీ బెదిరింపులు చూసాం లేరా ఇరాన్ దగ్గర నువ్వేం జరిగిందో. ఎందుకంటే 40 ఫ్లైట్లను కూల్చారు ఇరాన్ వాళ్ళు, అమెరికావి. ఇది ఎప్పుడు జరగల చరిత్రలో. అంటే వాళ్ళని బలం కాదు ఓప్ అనే విషయాన్ని ఇరాన్ ప్రూవ్ చేసింది. అతను బట్టలు ఓడదీసేసింది. నువ్వు అనుకున్నంత బలమేం లేదురా నీలో, మేము గట్టిగా ఎదుటో నిలబడినంత వరకే, భయపడితేనే నువ్వు బెదిరిస్తావు. అంటే ఒక కుక్క మనం భయపడితే తరుముతుంది, నిలబడి రాయి తీసుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. అదే పని చేసింది ఇరాన్. సో దాంతో ఇప్పుడు అతను తోక ముడిచి అన్ని ముడిచి ఇరాన్ పెట్టిన 10 డిమాండ్లు ఒప్పుకోవడానికి సిద్ధమయ్యి 10వ తేదీ నుంచి టాక్స్ మొదలవుతాయి ఇస్లామాబాద్లో. ఆ 10 డిమాండ్లు ఏంటి అనేది చూద్దాం. అంటే ఇరాన్ నిజంగా సక్సెస్ అయిందా లేదా అని చెప్పడానికి ఈ 10 డిమాండ్లు చూడొచ్చు. ఒకటి, నాన్ అగ్రెషన్. ఇక మీదట నువ్వు మా మీదకి రావడానికి లేదు, దానికి కండిషన్ ఒప్పుకోవాలి. అంటే ఎప్పుడంటే ఇప్పుడు వెళ్ళేది, మళ్ళీ కొంత బలం పుంజుకొని మళ్ళీ మా మీద తప్పదు, ఒక పర్మనెంట్ సొల్యూషన్. రెండోది, హార్మోజ్ జలసంధి మీద మా కంట్రోల్ ఖచ్చితంగా ఉంటది. ఇంత ముందులాగా ఫ్రీగా వదిలేము, అది మా కంట్రోల్లోనే పెట్టుకుంటాం, అవసరమైనప్పుడు బిగిస్తాం అని చెప్పి. ఇంతకుముందు వాళ్ళ కంట్రోల్ లేదు, ఫ్రీగా ఉన్నింది. అది ఫ్రీగా ఉన్నింది దాన్ని కెలికి ఇప్పుడు వాళ్ళ కంట్రోల్కి వెళ్ళింది. తర్వాత శాంక్షన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ శాంక్షన్స్, సెకండరీ శాంక్షన్స్. ప్రైమరీ అంటే ఇరాన్ మీద ఆంక్షలు, ఇరాన్ ఎక్కడ ఎవరితో కానీ వ్యాపారం వాణిజ్యం చేయకూడదు, అది ఒకటి. సెకండరీ అంటే ఇరాన్కి ఎవరైనా సప్లై చేసినా, ఇరాన్తో ఎవరైనా సంబంధాలు కలిగి ఉన్నా వాళ్ళ మీద ఆంక్షలు. ఈ 2 రకాలు తీసేమని చెప్పింది. చాలా ఇంపార్టెంట్. సో ప్రైమరీ అనేది ఒక పాయింట్, సెకండరీ అనేది ఒక పాయింట్. 2. తర్వాత యురేనియం ఎన్రిచ్మెంట్. మేము సివిల్ యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తాము, అది మా హక్కు.
దాన్ని అడ్డుకునే పరిస్థితి నీకు లేదని చెప్పింది. ఇంతకుముందు అవి మేము చేయము అని మొన్ననే చర్చల్లో ఎంత ఉందో చూపించారు కూడా, మా దగ్గర చూపించారు, ఏం అన్ని లేదని. చేశారు. ఇప్పుడు మేము చేస్తాం, ఎందుకంటే అది మా హక్కు, ప్రపంచం అంతా చేస్తుంది. సివిలియన్ పవర్ కోసం, న్యూక్లియర్ పవర్ కోసం వాడుకుంటాం. నెక్స్ట్ పెయిడ్ కాంపన్సేషన్. ఇప్పుడు మాకు జరిగిన నష్టానికి కట్టించు, ఎంత నష్టం చేసావు నువ్వు, ఈ నష్టానికి మాకు నష్టపరిహారం కట్టించమని చెప్పింది. తర్వాత టెర్మినేషన్ ఆఫ్ ఆల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సొల్యూషన్స్, అంటే ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ కొన్ని కండిషన్లు పెట్టింది వీళ్ళ మీద, అవన్నీ తీసేయాలని చెప్పారు. తర్వాత గల్ఫ్ రీజన్ నుంచి అమెరికా వెళ్ళిపోవాలి, ఈ గల్ఫ్ దేశాల్లో బేసెస్లు ఉన్నాయి కదా, అవన్నీ ఖాళీ చేయండి అన్నారు. అట్లాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ ఇరాన్ మీద చాలా ఆంక్షలు పెట్టింది, ఆ తీర్మానాలన్నీ వెనక్కి రావాలి అని చెప్పారు. తర్వాత యుద్ధాన్ని మా దేశంలో ఆపితే కుదరదు, గాజా మీద ఆపాలి, లెబనాన్లో కూడా ఆపాలి. ఎందుకంటే లెబనాన్లో 14% భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. రోజు లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే ఉంది. అందరి దృష్టి ఇరాన్ మీద ఉంటే ఇజ్రాయెల్ మెల్లగా లెబనాన్ మీద దాడులు చేస్తుంది. దాదాపు 15 లక్షల మంది ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, 2000 మందికి పైన చనిపోయారు అక్కడ. సో దాన్ని కూడా ఆపమని చెప్తుంది. సో ఇది కండిషన్లు. అయితే ఈ కండిషన్లకి ట్రంప్ ప్రస్తుతానికి అవసరం కాబట్టి ఒప్పుకున్నాడు తప్ప నిజంగానే ఇవన్నీ అమలు చేసే పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒప్పుకోదు. ఒకవేళ ట్రంప్ చేస్తానన్నా ఇజ్రాయెల్ని స్పాయిలర్ కిడ్ అంటారు, వచ్చి చెడగొట్టేసిపోతుంది ఇజ్రాయెల్. కాబట్టి ఇది నాకు తెలిసిన మేధావులందరూ చెప్తున్నది ఏమంటే, ఇది మాకేమీ హోప్ఫుల్గా లేదు, టెంపరీగా మాత్రమే ఇది ఆగుతుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్కి ఒకవేళ అమెరికా ఒప్పుకున్నా ఇజ్రాయెల్ ఒప్పుకోదు. కాబట్టి ఇది టెంపరీగానే మేము చూస్తున్నాం అనేది అంటున్నారు. ఒకవేళ వాళ్ళ పెసిమిజాన్ని పక్కన పెట్టి ఏమన్నా మంచి జరిగితే, ఈ కండిషన్లకి ఒప్పుకొని ట్రంప్ ఇప్పుడు కుదరలేదు కాబట్టి అతను మామూలుగా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అదే ధోరణి ట్రంప్ది. జుట్టు పట్టుకొని ఏదో బిల్డప్లు ఇచ్చాడు, ఇప్పుడు కాళ్ళలేదు కాబట్టి కాళ్ళకి వచ్చాడు, మళ్ళీ కుదిరితే మళ్ళీ జుట్టుకెళ్తాడుగా అతను. సో ఇది ఇరాన్కి తెలుసు కాబట్టి, ఇరాన్ మా వేళ్ళు ట్రిగర్ మీదే ఉన్నాయి, మేము గన్నుని వెనక్కి పెట్టలేదు, వేళ్ళని రిలాక్స్ చేయలేదు, ట్రిగ్గర్ మీద పెట్టుకొని మేము చర్చలకు వస్తున్నాం అనేది చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ఇరాన్ మోసపోయింది, లాస్ట్ ఇయర్ జూన్లో, ఇప్పుడు ఫిబ్రవరిలో. 2 సార్లు చర్చలప్పుడే ఇరాన్ మీద అటాక్ చేసి, కాబట్టి ఈసారి ఇరాన్ అప్రమత్తంగా ఉంటుంది. అందుకని గల్ఫ్ దగ్గర, హార్ముజ్ దగ్గర కూడా బలగాలన్నీ రెడీగా ఉంటాయి. వాళ్ళు అనుకున్న మరుక్షణం అది బంద్ అయిపోతుంది, మూసేస్తారు. సో ఇంకా పెంచుతారు. ఇప్పుడు దీంట్లో నుంచి నేర్చుకుంది ఇరాన్ కూడా, గుణపాఠాలు నేర్చుకుంది, ఎట్లా పోరాడాలి ఏంటనేది దానికి అర్థమైంది. కాబట్టి ఈసారి మళ్ళీ వస్తే ఇంకా రెట్టించిన దీంతో కొడతారు. కాబట్టి ట్రంప్ ఇప్పుడైతే కనీసం కొన్ని కండిషన్లు దీంట్లో ఒప్పుకోకైతే తప్పదు. లేకపోతే ఆయన తను పెట్టిన 15 కండిషన్ల గురించి ఎక్కడా మాట్లాడాలి ఆ ట్వీట్లో. ఇరాన్ కండిషన్లు బ్రాడ్గా ఓకే అంటున్నాడు, అంటే అర్థం ఏంటి, అతను క్లియర్గా సరెండర్ అయిపోయినాడు ఇరాన్కి, వేరే మార్గం లేదు. కానీ రేపొద్దున మళ్ళీ అతను వెనక్కి వెళ్ళడానికి కూడా గ్యారంటీ లేదు. ట్రంప్ రోజుకి 10 మాటలు మాట్లాడేవాడు, అతన్ని ఎవడు నమ్ముతాడు? మనమే నమ్మట్లే, ఇరాన్ ఎందుకు నమ్ముతుంది? కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.